గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరికి మనం ఎంత ఏం చేసినా కూడా మన మమ్మీ డాడీయే. అంతే మమ్మీకి డాడీ, డాడీకి మమ్మీ, అంతే కదా. అంతే. ఎస్. సో ప్రసన్న గారు, మీరేంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఐ డిడ్ లాయలాలో ఐ డిడ్ బిఎస్సి అనిమేషన్ డిజైన్ ఓకే. గ్రాడ్యుయేషన్. తర్వాత యాక్సిడెంట్ అయ్యాక సో ఇట్ వాజ్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ అది. యాక్సిడెంట్ అయ్యాక ఐ వాజ్ ఇన్ టోటల్ డిప్రెషన్ అట్లా ఉన్నప్పుడు టైం కూడా చాలా వేస్ట్ అవుతూ వచ్చింది. బట్ లక్కీలీ మా ఫాదర్ ఏం చేశారంటే, మా ఫ్రెండ్స్ అప్పటికే మాస్టర్స్ స్టార్ట్ చేశారు. నేను మా డాడీతో ఒకసారి వెళ్ళేసి, డాడీ ఒకసారి కాలేజ్ చూసొద్దామని చెప్పాను అంతే. మా డాడీ కాలేజ్ ఫీజు కట్టేశాడు. నేను రెడీగా కూడా లేను చదవడానికి అప్పుడు. జస్ట్ చూసొద్దామని వెళ్ళి కాలేజ్ ఫీజు కడితే ఐ హ్యావ్ టు ఫినిష్ మై ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. సో ఆల్మోస్ట్ ఐ ఫస్ట్ గ్రేడ్ పాస్ నీట్. అండ్ సూపర్. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వెన్ ఐ వాజ్ ఇది చేస్తూనే లాయలలో ఐ వాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ఫోటోగ్రఫీ. మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ సెషన్స్ తీసుకుంటుండే నేను లాయలలో గెస్ట్ లెక్చరర్గా. ఓకే. యా, ఫర్ ఫోటోగ్రఫీ, మాస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. యాక్సిడెంట్ ఎలా అయింది? సో బేసికలీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు ఫ్లై టు న్యూజిలాండ్ మాస్టర్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో లేటర్ ఆన్ ఒకసారి ఇట్లనే అంటే షాపింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో నెక్స్ట్ డే ఈవినింగ్ ఇట్లా ఫొటోస్ ఎడిట్ చేస్తూ కూర్చున్నాను ఇంట్లో. ఫ్రెండ్స్ వెళ్ళి, బికాజ్ యాజ్ అ ఫోటోగ్రాఫర్ మాకు లేట్ నైట్స్ తిరగడం అలవాటు బాగా. సో డిన్నర్కనే బయలుదేరాం యాజ్ రెగ్యులర్ డే. సో దెన్ ఐ వెంట్ ఫర్ అ డిన్నర్. హార్డ్లీ ఇంటి నుంచి ఒక 2 kilometers వెళ్ళేసరికి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక అతను తాగేసి వచ్చి ఈ వాజ్ ఆన్ జీప్, నేను 2-wheeler. సో జీప్తో గుద్దితే యాక్సిడెంట్ అయింది నాకు. ఎక్కడ? బెంగళూరు? హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే? ఇంటి దగ్గరే 2 kilometers. బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్. ఓకే. సో అంటే తను తాగేసి వచ్చి గుద్దడం వల్ల ఆన్ ద స్పాట్ ఐ వాజ్ బ్లాంక్, అంటే లెగ్ ఇవన్నీ స్మాష్ స్పాట్లో. సో హెవీ ఇంపాక్ట్ అసలు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? 2013, 21 నా ఏజ్ అప్పుడు. సో ఐ మీన్ యాక్సిడెంట్ మూమెంట్ ఇట్ వాజ్ లైక్ అసలు ఎక్స్పెక్ట్, అంటే నాకు ఎలా అయిందో ఇప్పటికీ తెలియదు. ఇది బ్లాంక్ కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది మొత్తం. సో నేను లేచేసరికి లెగ్ ఇట్లా కింద వేలాడుతూ ఉండే మొత్తం. మొత్తం ఈ సైడ్ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్స్ కానీ మొత్తం డ్యామేజ్ ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ ఇక చూడగానే అనిపించేసింది, మెస్ అయిపోయింది లైఫ్ అని చెప్పేసి అర్థమైపోయింది అప్పుడే. ఓ మై గాడ్, అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయరు అసలు. సో ఆ టైంలోనే డిప్రెస్డ్ అయ్యారు మీరు? డిప్రెస్డ్ కంటే కూడా అంటే ఏంటంటే ఒక ప్లాన్డ్ లైఫ్ ఉంటుంది, అది ఒక్కసారి ఆ ప్లాన్ లైఫ్ కొలాప్స్ అయిపోతే ఏం చేయాలో తెలియదు మనకి. మా హాస్పిటల్లో టాంట్రమ్స్ వాజ్ లైక్ టూ మచ్. ఇంకా అది చాలా అంటే అంటే ఇప్పుడు డాక్టర్ వస్తుందని తెలుస్తూనే మన బీపీ హై రేజ్ అయిపోతుంది మనకి. అంటే అంత సివియర్ ఉండే నాకు. తర్వాత ఆ పర్సన్ ఏమైనా కలిసాడా? యాక్చువల్లీ ఒక పర్సన్ వెళ్ళేసి హీ బాట్ అ వెహికల్ నెంబర్. యాక్చువల్లీ అదేంటంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్, రికార్డ్స్లో ఉండదు అది. మా డాడీ డిపార్ట్మెంటే కాబట్టి డైలీ మార్నింగ్ అదే ఏరియాలో తిరుగుతుంటే వి ఫౌండ్ హిమ్. అప్పటికి ఈజ్ అండర్ గ్రౌండ్. తను అబ్బాయి లేకుండే, వాళ్ళ ఫాదర్ ఉంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడి క్లెయిమ్ చేసుకొని హాస్పిటల్ ఖర్చు ఇవన్నీ వాళ్ళతోనే పెట్టించాం యాక్చువల్లీ. బట్ ఆఫ్టర్ 2 years ఐ సా దట్ పర్సన్ ఆన్ లైవ్. ఈ పర్సన్ యాక్సిడెంట్ అనేది కోర్ట్కి పిలిచినప్పుడు దెన్ ఐ థాట్ అయిపోయింది కదా, లైఫ్ స్మూతే ఉంది కదా ఇప్పుడు అని అనిపించింది. కానీ బట్ లేటర్ ఆన్ ఏజ్ పెరిగే కొద్దీ అది ఎంత పెద్ద ఇంపాక్ట్ చేస్తారో నాకు తెలియలేదు అసలు. అంటే ఆ మూమెంట్కి నడుస్తున్నాము ఫైన్, వీఆర్ స్టాండింగ్ అనే ఫీలింగ్ ఉండేది మనకి. బట్ లేటర్ నా చిన్న మిస్టేక్ వల్ల ఎవరో తాగేసి వచ్చి చేయడం వల్ల ఇట్ ఎఫెక్టెడ్ అ లాట్. ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఐ వాంటెడ్ టు బికమ్ ఎ సినిమాటోగ్రఫర్. అది ఇప్పుడు కాదు, చేద్దాం అనుకున్నా కూడా కష్టము. ఎందుకంటే హ్యాండ్లింగ్ బిగ్ కెమెరాస్ అనేది కూడా పరిగెత్తడం మనం చాలా ఉంటుంది. సో అట్లా చాలా చాలా మటుకు కాంప్రమైజ్ అయ్యి ఐ మీన్ టు సే ఇప్పుడు అందరిని అలాగా స్ట్రాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు మరి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా కోపవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో కొన్ని మిస్ అవుతూ ఉంటారు లైఫ్లో కదా. యా. సో మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు జిమ్లో చాలా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. నేను రీసెంట్గా వీడియో చూసే దాంట్లో మరి లెగ్కి వెయిట్ పడదంటారా? పడుతుంది.
సో ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. పర్వాలేదా మరి? స్టార్ట్ అంటే ఒక మనిషి ఆబ్వియస్లీ స్టార్టింగ్ పర్సన్ వేరు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇప్పుడు పర్సన్ వేరు, ఆల్మోస్ట్ అది రగ్గడ్ స్టోన్ అయిపోయి ఉంటుంది మొత్తము. సో ఇప్పుడు ఎంత ప్రెజర్ వేసినా కూడా తట్టుకునే శక్తి అవుతుంది. వెయిట్స్ అవన్నీ డజంట్ మ్యాటర్ ఇప్పుడు. సో మంచిగా యా వెరీ సూపర్. అంటే అట్లా అడాప్ట్ చేసుకోవాలి ఏదున్నా కూడా. ఇప్పుడు అది కాదు అని కాకుండా యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. అవును. ఇప్పుడు దేనికో దానికి ఆల్టర్నేటివ్ కంపల్సరీ. ఇప్పుడు పుట్టడంతో నడక రాదు కాబట్టి ఆబ్వియస్లీ మనం కూడా దాని పరంగా వెళ్తేనే మన టెక్నిక్స్ అనేది తెలుస్తాయి మనకి, ఎలా ఏంటి అనేది. ఓ లిమిట్ అనేది ఉంటుంది, ఏది చేయొచ్చో ఏది చేయకూడదు. సో అట్లాంటి ఫాలో అయిపోతే యూ కెన్ డూ వర్కౌట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఐ డూ. మీరు యాక్చువల్లీ రాను ఇంకా బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తుంటే ఐ డాన్స్డ్ ఆల్సో. యా అసలు ఎక్స్పెక్ట్ చేయరు. లేదా టాస్క్ లో కూడా మంచి పొట్టాపొట్టి ఇచ్చారని తెలిసింది. మీరు శ్వేత ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాకు అని బయట టాక్. ఇది యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ సంథింగ్. అంటే బిగ్ బాస్ లో ఉన్నంతసేపు కూడా ఇది యాక్చువల్లీ బయట టాక్. ఏమనుకుంటారంటే కొంతమంది ప్రసన్నకు సింపతితో పడిపోతాయి కదా, సింపతి చూపిస్తే ఎలా ఇదని చెప్పి అన్నారు. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ఎపిసోడ్స్ చూసాక ఎవరు నన్ను సింపతితో గేమ్ ఆడరు. ఎట్లుంటుంది అంటే లిటరలీ ఒక మనుషులు ఫైట్ చేసి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మీకు. అంత భయంకరంగా ఉంటుంది లిటరలీ. ఫైట్ చేశారు అంటే లుక్స్ కూడా అట్లే ఉంటుంది. అంటే వెన్ యూ ఆన్ ద స్టేజ్ కదా, తిను ఫిజికలీ ఛాలెంజ్డ్, తిను కొంచెం లూజ్, ఏమీ లేదు. నీ వాళ్ళకి మన క్యాలిబర్ తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ దే యూస్ టు పిక్ మీస్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్ అనగానే ఫస్ట్ పర్సన్ అట్లుంటుండే. సూపర్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ప్రతి దాంట్లో ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్. అలాంటి మూమెంట్స్ లోనే కదా నేను స్ట్రాంగ్ రా బాబు, నేను ఏదైనా చేయగలను ఫీల్ దట్. అంటే అక్కడే ఎన్లైట్మెంట్ అనేది అవుతుంది మనకి ఎప్పుడన్నా సరే. అక్కడ అంతమంది ఉన్నా కూడా ఫస్ట్ నిన్నే లేపుతున్నారు అంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ అండ్ యు ఆర్ సంథింగ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, అంటే అపియరెన్స్ విల్ మేక్ అ మ్యాటర్ టు యూ. మనం చేస్తామా చేయమా సెకండరీ, కానీ వీడు మన దాంట్లో ఉంటే. అడిగారు కూడా శ్రీముఖి గారు పర్టికులర్గా అడిగారు, ఎందుకు ప్రసన్ననే కావాలి మీకు, వై నాట్, అక్కడ అంతమంది ఉన్నారు కదా, ప్రతిసారి తను ఎందుకు పిక్ చేసుకుంటారని కూడా అడిగారు చాలా మందిని. వాళ్ళు అన్నది ఒకటే మాట ఏంటంటే హీస్ ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్. సో ఆ ఒక్క దాంతో ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఐ మీన్ యూఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ దేర్ ఓన్లీ. ఒక మనిషికి మనము హోప్ ఇస్తున్నాం అంటేనే యూఆర్ సక్సెస్ దేర్. సూపర్ అండి ప్రసన్న గారు. అండ్ ఈ యాడ్ వచ్చిన తర్వాత కామనర్స్కి కూడా బిగ్ బాస్ ఇలా చేస్తుంది, కంటెస్ట్ చేయొచ్చు అని తెలిసిన తర్వాత వాట్ యూ ఫెల్ట్? అంటే మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు సెలెక్ట్ అవ్వడానికి ఒక 5 టెస్ట్లు పాస్ అయ్యి ఫైనల్ అగ్ని పరీక్షకి రావాలి కదా. అంటే ఆ 5 ప్రాసెస్ ఎలా ఉండేది, అగ్ని పరీక్ష వరకు ఎలా రాగలిగారు? ఓకే, సో బేసికల్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి నాకంటే ఎక్కువ డ్రీమ్ యశ్వంత్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, తనకి డ్రీమ్ ఉండే అది. యా, నాకు ఆల్మోస్ట్ 2 seasons నుంచి వాజ్ బ్యాక్ ఆఫ్ మీ, యూ ట్రై వస్తుంది నీకు. ఇది ఒక్కసారి ఇలా యశ్వంత్ అని చెప్పారు కదా, జస్ట్ ఒక్కసారి ప్లీజ్. సో హీస్ ద వన్. యశ్వంత్ గారు సూపర్ అండి. అంటే ఏ ఫ్రెండ్కైనా సరే హ్యాపీనెస్లోనే కాదు, కష్టంలోనే కాదు, ప్రతి దాంట్లోనే ఇలా బ్యాక్ బోన్గా ఒక సపోర్టివ్గా ఉంటే ఏ ఫ్రెండ్ అనేవాడైనా సక్సెస్ అవుతాడు. నేను ఇంకో చిన్న విషయం చెప్పాలా, మేమిద్దరం మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాదు. 1 year బ్యాక్ ఒక ఫ్యాషన్ షోలో కలిసాము, ర్యాంప్ వాక్ చేస్తూ. ఐ మెట్ హిమ్, కలిసి దెన్ మా జర్నీ స్టార్ట్ చేసిన. బ్రో నువ్వు వెళ్ళు బ్రో అని ఆ రోజు చెప్పాడు నాకు, నువ్వు సమ్ ఆరా ఉంది నీలో, నువ్వు చెయ్యి అన్నాడు. నేను అంత పట్టించుకోలేదు, ఆల్రెడీ మనకు బాగానే ఉంది బయట, ఎందుకు వాళ్ళు వెళ్ళి పోటీ పడ్డం ఎందుకని చెప్పి హీ మోటివేటెడ్ మీ. తర్వాత అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా బయట అప్లికేషన్ రాలేదు, మన లింక్ రాగానే ఫస్ట్ పంపించాడు. పంపించాక నేను ఒకరోజు డిలే చేశాను, నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎందుకు పంపలే. అప్పటికప్పుడు ఆ నైట్కి నేను వీడియో రికార్డ్ చేసి పంపడం. యశ్వంత్ గారు మీకు ఇంట్రెస్ట్ లేదా? లేదు, అంటే నేను ఆల్రెడీ యాక్టర్ తాను యాక్చువల్లీ మూవీస్ ట్రై చేస్తున్నా, ఇంకా నాకు ఇంకా బ్రేక్ రాలేదు. వచ్చేస్తుంది. ఏంటి అంత విలనా? అలానే కాదు, ఏదైనా ఏ క్యారెక్టర్ అయినా చేస్తున్నారు. కానీ అసలు బియర్డ్ కి, మీసాలకి, హెయిర్ కి ఏదో సమ్ రిలేషన్ ఉన్నట్టుందండి మీకు. మా లేడీస్ కి కూడా అంత రావట్లేదు. సూపర్ యశ్వంత్ గారు.